అస్సలం వాలేకుం. హాయ్ అండి అందరికీ. ఈరోజు నూడిల్స్ తయారు చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నెలో నూడిల్స్ ఉడికించడానికి నీళ్లు తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇవి మరగడానికి మూత పెట్టేసి మరగనిద్దామండి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక కళాయి తీసుకుందామండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. నూడిల్స్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది సింపుల్గా నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన చిన్నుల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగనిద్దామండి. వేగిన తర్వాత ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఈ ముక్కలు వేసుకుందామండి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. ఇందులో మీరు కావాలంటే మీకు నచ్చితే పిల్లలు తినగలిగితే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ పగలగొట్టి ఎగ్ నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు వేయట్లేదండి ఎగ్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నామండి. రెడ్ చిల్లీ సాస్ అండి కొద్దిగా. సోయా సాస్ అండి. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా ఈ 3 సాసెస్ వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా. ఇప్పుడు పక్కన నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో నూడిల్స్ వేసేద్దామండి. బాగా కలపండి. నూడిల్స్ ఉడికే వరకు కొద్దిగా కలపండి. తర్వాత ఇందులో సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఉడికినాయా లేదా. నూడిల్స్ టెస్ట్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఉంచేసుకుందామండి. ఉడికిపోయినాయండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు కూల్ వాటర్తో ఇంకొకసారి కడిగేసుకుందామండి నూడిల్స్. కూల్ వాటర్తో కడిగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుందాం కదా సాసెస్ అన్నీ వేసిన గ్రేవీ, అందులో ఈ నూడిల్స్ వేసేసుకొని ఉల్లిపరకలు కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందామండి. నూడిల్స్ అంతా అది గ్రేవీ అంతా ఈ నూడిల్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. బాగా మొత్తం నూడిల్స్కి మొత్తం అంతా కలిసిపోవాలండి. బాగా కలపండి ఇలాగా. ఇదిగోండి తయారైపోయినాయండి నూడిల్స్. ఉల్లిపరకలతో టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇష్టంగా తింటారండి. తయారు చేసుకోండి ఇంట్లో, పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. అల్లా హాఫీజ్.